హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎకనామిక్ టైమ్స్ సంబంధించిన వెల్త్ మ్యాగజైన్ అనేది డిస్కస్ చేసుకుందాము. ఓకేనా? ఈ వీక్ సంబంధించిన డేట్స్ వచ్చేసి మార్చ్ 31 ఏప్రిల్ 6 సంబంధించిన ఆర్టికల్ ఇది. సో ఇందులో వచ్చిన కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ మనం ఈ వీడియోలో చూద్దాము. ఆర్టికల్స్లో ఏమేమి ఇంపార్టెంట్ డాటా ఇచ్చారు, ఏంటి వాళ్ళ అండ్ వాట్ ఆర్ ద మ్యూచువల్ ఫండ్స్ ఏమేమి ఇచ్చారు, ఏంటి అని చెప్పేసి మనము ఆర్టికల్లో డిస్కస్ చేసుకుందాము. బిఫోర్ దట్ గోయింగ్ టు అవర్ వీడియో, ఎవరైతే కొత్త వ్యూవర్స్ ఉన్నారో, కొత్త ఇన్వెస్టర్స్ మన ఛానల్స్ చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నానండి. మనకి ఎవ్రీ వీక్ ఎకనామిక్ టైమ్స్ సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనేది మన ఛానల్లో అనాలిసిస్ వస్తుంది. సో ఇది ఇంతవరకు తెలుగులో ఎవరు చేయట్లేదు, మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి సో ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఫ్యూచర్లో ఈ వీడియో మీకు కనిపించకపోవచ్చు, అందుకే ముందే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీకు వీడియో టైమ్ టు టైమ్ మీకు వీడియోస్ అప్డేట్ రావడం గానీ, ఇంపార్టెంట్ ఆర్టికల్ గానీ మిస్ అవ్వకుండా ఉంటారనమాట. ఓకేనా? అండ్ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ సపోర్ట్ కావాలి 100%. అండ్ బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకుండా ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే వీడియో అప్‌లోడ్ చేస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట, వీడియో మిస్ అవ్వకుండా. ఓకేనా? సో ఇది మన ఛానల్‌లో చేస్తున్న అనాలిసిస్. అండ్ ఇంకొకటేంటంటే మనకి ఈ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్‌తో పాటు ఇంకా మనకి జనరల్ టాపిక్స్, అంటే మనకి సంబంధించిన పర్సనల్ ఫినాన్సెస్ గానీ, అండ్ రియల్ లైఫ్, ప్రాక్టికల్ లైఫ్ ఎగ్జాంపుల్స్‌తో తీసుకొని ఇంకొక వీడియోస్ కూడా చేస్తాను. సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ అండ్ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ రిలేటెడ్ వీడియోస్ ఏంటి అనేది ఇంకో వీడియో గూడా వస్తుంది మన ఛానెల్‌లో. సో, అందులో వస్తుంది. సో, మీకు ఛానెల్ కంపల్సరీ 100కి 100% యూజ్ అవుతుంది. సో, వీడియోని కంపల్సరీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? మనం లేట్ చేయకుండా వీడియోకెళ్ళిపోదాము. అండ్ ఈ ఈ ఆహ్, ఈ ఈ వారం ఆర్టికల్‌లో వచ్చేసి మనకి ఎకనామిక్ టైమ్స్ సంబంధించిన వెల్త్ వచ్చేసి ఇక్కడేంటంటే న్యూ ఇన్వెస్టర్స్ బిహేవియర్ గురించి ఇచ్చారు మేజర్‌గా. ఓకేనా? వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది ఏంటంటే, రీసెంట్ కరెక్షన్ చూసాం గదా! రీసెంట్ కరెక్షన్‌లో వాళ్ళు చాలా పానిక్ అయిపోతారు. అంటే న్యూ ఇన్వెస్టర్స్ ఏంటంటే మార్కెట్స్ ఏంటి ఇలా పడుతున్నాయి ఏంటి అంటే ఇంతకుముందు చూడలే కదా మార్కెట్స్ ఇలా పడడం. సో వాళ్ళకి ఏంటంటే పానిక్‌లోకి వెళ్ళిపోతారనమాట. సో వాళ్ళు ఏంటంటే నేర్చుకుంటున్నారు. ఓకే, మార్కెట్స్ ఆర్ వాలటైల్ అని చెప్పేసి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయని చెప్పేసి దే ఆర్ అండర్‌స్టాండింగ్ ద వాట్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అండ్ పేస్ అని చెప్పేసి వాళ్ళకి మెల్లమెల్లగా ఇప్పుడు రియలైజ్ అవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. ఓకేనా? వాళ్ళ ఎస్ఐపీస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇంపార్టెన్స్ అనేది వాళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో, ఇది వాళ్ళకి సంబంధించిన కవర్ స్టోరీ ఇచ్చారు. ఓకేనా? వాళ్ళకి నేను ఇది కంప్లీట్ పీడీఎఫ్ మన వాట్సాప్ ఛానెల్‌లో ఉంటుంది. కింద మన వాట్సాప్ ఛానెల్ లింక్ ఉంటుంది. సో, అందులో జాయిన్ అవ్వండి. ఇది కంప్లీట్ పీడీఎఫ్ యాక్సెస్ ఇస్తాను మీకు. సో, ఇది కొన్ని రోజులు మాత్రమే. ఓకేనా? యాక్చువల్‌గా పీడీఎఫ్ షేర్ చేయకూడదు యాస్ పర్ ది గైడ్‌లైన్స్. బట్ నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే మీకు హెల్ప్‌ఫుల్ అవుతది. మీకు ఎవరైనా ఒక్కరు చదువుకున్నా గానీ, మీకు ఆర్టికల్ ఓపెన్ చేసి చదువుకున్నా గానీ, అది మీకు యూజ్ అవుతదని జెప్పేసి నేను పెడుతున్నాను. సో, కింద వాట్సాప్ ఛానెల్ ఉంటుంది. వెళ్లి జాయిన్ అయ్యి అది పీడీఎఫ్ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. డ్రైవ్‌లో పెట్టాను. సో, మీరు యాక్సెస్ చేసుకోవచ్చు దాన్ని. ఓకేనా? ఇది సంబంధించిన కవర్ స్టోరీ ఇచ్చారు. వాళ్ళ బిహేవియర్ మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే మార్కెట్స్ అలవాటవ్వడం, వాళ్ళ మైండ్‌సెట్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ఒక ఇంపార్టెన్స్ తెలుసుకొని, ఓకేనా? వాళ్ళకి పేషెన్సీ అనేది కంపల్సరీ రివార్డ్ చేస్తుందని జెప్పేసి మెల్లగా ఇప్పుడు స్టార్టెడ్ రియలైజింగ్ అని జెప్పేసి మనకు ఒక ఆర్టికల్ కవర్ స్టోరీ వచ్చింది. ఇది సర్వే అన్నమాట. ఓకేనా? యాస్ ఆఫ్ నౌ ప్రెజెంట్ కండిషన్స్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కవర్ స్టోరీలో వచ్చేసి మనకిదంతా మ్యూచువల్ ఫండ్ రైజ్ ఆఫ్ రిటైల్ ఇన్వెస్టర్స్ అని చెప్పేసి, మ్యూచువల్ ఫండ్స్‌లో మనకి 2021 నుంచి 25 వరకు ఎలా ఇంక్రీజ్ అని చెప్పేసి ఇక్కడ మనం చార్ట్ ఇన్వెస్టర్స్ చూసుకోవచ్చు. అండ్ డీమాట్ అకౌంట్స్ కూడా చూసుకోవచ్చు. డీమాట్ అకౌంట్స్ ఎలా పెరిగాయి, ఇన్వెస్టర్స్ ఎలా పెరిగారు ఏంటి అని చెప్పేసి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇది వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ కవర్ స్టోరీ మనకి ఆల్మోస్ట్ 4 పేజెస్ ఇచ్చారు. ఆ 4 పేజెస్‌లో మనకు కంప్లీట్‌గా ఏమిచ్చారంటే, మనకి వాళ్ళ ఒక బిహేవియర్ సైకాలజీ ఏంటి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యాలి, ఓకేనా? వాళ్ళ ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఫినాన్షియల్ ప్లానింగ్ ఎలా జేసుకోవాలి, అండ్ మనీ మేనేజ్‌మెంట్ ఎలా చేసుకోవాలి, అసెట్ అలొకేషన్ ఎలా జేసుకోవాలి, ఏంటి అని జెప్పేసి వాళ్ళ కంప్లీట్‌గా ఒక ఆహ్ సర్వే రిపోర్ట్ ఇచ్చారు. ఓకేనా? వాళ్ళు ఈక్విటీస్‌లో ఎంత చేయాలి, మల్టీ అసెట్ ఫండ్స్‌లో ఎంత చేయాలి, ఏంటి అని చెప్పేసి మనకి డాటా ఇచ్చారు. అంటే బాండ్స్, గోల్డ్స్, ఈక్విటీస్, డెబ్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా! ఇన్‌స్ట్రుమెంట్స్. అవిట్లో ఎంతెంత అలొకేట్ చేయాలి అని చెప్పేసి అనేది మనకి ఇందులో ఇచ్చారు. సో, కింద నేను లింక్ పెడతాను. అంటే ఎవ్రీథింగ్ మనం డీటెయిల్‌గా చదివి మీకు అనాలిసిస్ చేసే అంత టైం ఉండదు. అంటే ఇదంతా పాయింట్ టు పాయింట్ చదివే టైంలో సో దట్ మీకు సింపుల్‌గా అర్థమయ్యే లాంగ్వేజ్‌లో చెప్తున్నాననమాట. సో, ఇది మనకి కవర్ స్టోరీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే,
ఇక్కడ ఈ ఈ ఈ వీక్ మనకి ఆహ్, 'ధీరేంద్ర కుమార్' ఏ ఆర్టికల్ ఇచ్చారంటే 'చార్లీ ముంగర్' గురించి ఒక ఆర్టికల్ ఇచ్చారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఆర్టికల్. వాళ్ళ ఒక మైండ్ సెట్ ఏంటి? 'చార్లీ ముంగర్' మైండ్ సెట్ ఏంటి? వాళ్ళ ఆహ్, హ్మ్, ట్రిక్స్ ఏంటి? ఎలా వాడారు? ఏంటి? అని చెప్పేసి మనకి ఆర్టికల్ ఇచ్చారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చదవండి మీరు. ఓకేనా? షుడ్ యూ మిక్స్ డెప్త్ అండ్ ఆర్బిట్రాజ్ అని చెప్పేసి మనకిచ్చారు. కంబైనింగ్ 2 కెన్ బూస్ట్ ద టాక్స్ ఎఫిషియన్సీ బట్ దేర్ ఆర్ ట్రేడ్ ఆఫ్స్ యూ నీడ్ టు బి అవేర్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకేనా? హౌ యువర్ టాక్స్ లయబిలిటీ చేంజెస్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీరు డెబ్ట్ ఫండ్ కంపారిజన్ ఇచ్చారు. డెబ్ట్ ఫండ్ అండ్ ఆర్బిట్రైజ్ ఫండ్ 2 కంపారిజన్ ఇచ్చారు. ఇక్కడ మీరు 2,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే 2 ఇయర్స్ వరకు సేమ్ రిటర్న్ వచ్చినా గాని, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టాక్స్ రిటర్న్ దగ్గర ఇక్కడ 30% ఉంది. కానీ ఇక్కడ 12.5% ఉంది చూసావా? టాక్స్ అనేది చాలా ఎఫిషియెంట్‌గా మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు పోస్ట్ టాక్స్ రిటర్న్ ఎంతొచ్చింది? 5.7 ఈవెన్ దో డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టినా 5.7 వచ్చింది. 5.7 వచ్చింది. అండ్ ఇక్కడ మీరు ఆర్బిట్రాజ్‌లో చూసుకుంటే ఆల్‌మోస్ట్ 7% రిటర్న్ వచ్చింది. ఇంక్లూడింగ్ టాక్స్ అన్నమాట. ఓకేనా? ఇది మనం ఎవరైతే ఆర్బిట్రాజ్ ఫండ్స్, డెబ్ట్ ఫండ్స్ ఏంటో తెలియకపోతే నేను అప్‌కమింగ్‌లో వీడియోస్ చేస్తాను. మీరేం వర్రీ అవ్వక్కర్లేదు. సో, నేను అదే వర్క్‌లో ఉన్నాను. సిరీస్ ఆఫ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నీకు మంచి కంటెంట్ తీసుకురావడానికి మన ఛానెల్‌లో నేను చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను. సో దట్ మీ ఛానెల్‌ని అందుకే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీకు వీడియోస్ మిస్ కాకుండా ఉంటాయన్నమాట. ఓకేనా? అండ్ ఇది మనం ఈ టాక్స్ అనేది మనం ఇక మైండ్‌లో పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఐ ఓపెనింగ్ కాన్సెప్ట్ ఇది టాక్స్ విషయంలో. సో, దాన్ని బట్టి మన రిటర్న్స్ ఎలా ఎఫిషియెంట్‌గా పెంచుకోవాలని జెప్పేసని మన రిస్క్ మన గెయిన్ అనేది మనకి ఇందులో ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి రివ్యూయింగ్ పోర్ట్‌ఫోలియో యూజింగ్ యువర్ ఎమోషన్స్. ఎప్పుడే గాని మన పోర్ట్‌ఫోలియో రివ్యూయింగ్ చేసుకునేటప్పుడు మన బేసిక్స్ టైమ్ టు టైమ్ మన నీడ్స్, మన విషెస్ అనేది చేంజ్ అవుతాయి కాబట్టి, సో, ఎమోషన్స్ అనేది దాంట్లో ఇన్వాల్వ్ చేయొద్దు. కంప్లీట్ మనకి ఫ్రేమ్‌వర్క్ ఒక స్ట్రక్చర్డ్ ఫ్రేమ్‌వర్క్ ఉండాలి. ఓకేనా? స్ట్రక్చర్డ్ ఫ్రేమ్‌వర్క్ ఉన్నప్పుడే మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నా మనకు ఒక పర్పస్ మన గోల్ అలైన్ అయితేనే దానికి మనకి ఒక పర్పస్, మీనింగ్ అన్నీ ఉంటాయన్నమాట. సో, ఇది ఆర్టికల్ మనకి ఏం చెప్తుందంటే మీరు ఎప్పుడైనా పోర్ట్‌ఫోలియోస్ మనకి రీబాలన్సింగ్ చేసుకున్నా గానీ, రివ్యూలు చేసేటప్పుడు గానీ, మీ ఎమోషన్ డిసిజన్ బేస్ మీద చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి కీప్ యువర్ డేట్స్ విత్ ఫినాన్షియల్ టాస్క్ ఇన్ 25, 26 అని ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫినాన్షియల్ ఇయర్ ఇది ఏప్రిల్ 1 కదండీ ఈరోజు. అండ్ ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోయింది. 2000 ఇప్పుడు అప్‌కమింగ్ వచ్చేది 2026 ఫినాన్షియల్ ఇయర్. 2025 ఫినాన్షియల్ ఇయర్ అయిపోయింది. సో, ఇక్కడ మనం ఏ మంత్‌లో మనకి ఎలెలా టాక్స్ ప్లానింగ్స్ సంబంధించిన డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ వాటికి సంబంధించిన అంటే మన ఒక ఎంప్లాయీ వర్క్ చేశా అంటే వాళ్ళ ఫార్మ్ 16 ఎప్పటి వరకు తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ అన్నీ ఇచ్చారు. బిజినెస్ సంబంధించిన అడ్వాన్స్ టాక్సెస్ గానీ, ఇంకా అండ్ డెడ్‌లైన్‌కి సంబంధించి టాక్స్ సంబంధించిన డెడ్‌లైన్స్ గానీ ఎవ్రీథింగ్ అనేది మీకు ఉంటుంది. ఇలా సో, మీరు పీడీఎఫ్‌ని యాక్సెస్ చేసి ఇక్కడ కంప్లీట్ డాటా చూడొచ్చు. అండ్ ఆర్ యూ మార్కెట్ ఇన్వెస్టర్ విత్ అన్సాల్వ్డ్ కాంప్లెయిన్స్ అని చెప్పేసి. అంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి అన్‌వాంటెడ్ లైక్ ఫ్రాడ్స్ రిలేటెడ్ ఏమన్నా ఇష్యూస్ వచ్చినా అంటే మీకు ప్రమేయం లేకుండా ఏమన్నా అన్‌వాంటెడ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నా అవి ఎలా మార్కెట్‌లో మనకి ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది. అదే మన స్కోర్ అని చెప్పేసి ఓకేనా. స్కోర్‌లో మన కంప్లెయింట్స్ ఎళ్లి మనం రిజిస్టర్ చేయాలి. సో దట్ మీకు కంప్లెయింట్స్ అనేది రిజాల్వ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిజిలాకర్ గురించి ఇచ్చారు. ఓకే. నార్మల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి లోన్స్ గురించి ఇచ్చారు. ఓకేనా. లోన్స్ మనకి రీసెంట్‌గా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాయి గదండీ! దానికి సంబంధించిన లోన్స్ మనకి ఇక్కడ ఏ ఏ బ్యాంక్‌లో ఎంతెంత లోన్స్ ఉన్నాయి, ఎంతెంత ఇంట్రెస్ట్ ఆఫర్స్ చేస్తున్నాయి అండ్ ఈఎంఐ 1,00,000 లోన్‌కి ఎంతెంత ఈఎంఐ, ఎంత టెన్యూర్, ఎంత పర్సెంటేజ్‌కనేది ఇక్కడ మనకొస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే టాప్ 5 ఎఫ్‌డీస్ అండ్ టాప్ 5 సీనియర్ సిటిజన్ ఎఫ్‌డీస్. సీనియర్ సిటిజన్‌కి అండ్ నార్మల్ ఎఫ్‌డీకి మనకు ఆల్‌మోస్ట్ 0.25% అనేది మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ ఉన్నాయి. సుకన్య సమృద్ధి యోజన అండ్ వీటికి సంబంధించిన స్కీమ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్
నెక్స్ట్ ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ అంటే వై గ్లోబల్ డైవర్సిఫికేషన్ హెల్ప్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ ఇది. 2015 నుంచి 2025 వరకు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అండ్ 11 కంట్రీస్ మనకి కంపారిజన్స్‌లో తీసుకున్నారు గ్లోబల్ మార్కెట్స్. అందులో మనకి ఇండియా అనేది చాలా బెస్ట్ పెర్ఫార్మింగ్ అని చెప్తున్నారు. మనకి జపాన్ ఉంది, బ్రెజిల్ ఉంది, హాంకాంగ్ ఉంది అండ్ గ్లోబల్ మార్కెట్స్ మనకి ఓకేనా. ఏ మార్కెట్స్ ఎలా పెర్ఫార్మ్ చేశాయని చెప్పేసి మనకి సంబంధించిన ఆహ్, డాటా చెప్తుంది. అండ్ ఇక్కడ యూకేకి సంబంధించిన, జపాన్‌కి సంబంధించిన మార్కెట్స్ వాళ్ళ ఇండెక్సెస్ అవన్నీ ఉన్నాయి. ఇండియాకి సంబంధించిన నిఫ్టీ 50 అండ్ ఇవి మనకి కంపారిజన్ మనకిచ్చారు. సో, ఇది మీరు చూడండి ఎంత ఇంపార్టెంట్, ఎలా ఉంటాయి మార్కెట్స్, మన వరల్డ్ మార్కెట్స్ ఎలా ఉంటాయి, మన ఇండియన్ ఈక్వల్ మార్కెట్స్ ఎలా ఉంటాయని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్. ఇది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అండ్ అండర్ రైటింగ్ ఇన్స్యూరెన్స్ బ్యాక్ టు బేసిక్స్ అంటే చిన్న చిన్న టాపిక్స్ ఇస్తారు. దాని ఒక అనాలిసిస్ ఉంటుంది. సో, ఇది ఈరోజు వీడియో. ఈ వీక్ వీడియో ఇది మనకు కంప్లీట్ యాక్సెస్ కంప్లీట్ మొత్తం వీడియో చేశాను. ఐ నో ఓహ్! ద కొంచెం ఇది యాక్చువల్‌గా వీడియోలో కొంచెం ఎడిటింగ్ వర్క్ లేదండి. మీకు అందుకే నేను మాట్లాడింది డబుల్ డబుల్ ఇన్వర్డ్ మే అంటే నేను చెప్పింది మళ్ళీ వాయిస్ రావచ్చు. సమ్‌టైమ్స్ బ్రేక్ అవుతాయి. ఇది కంటిన్యూయస్ అండి. కంటిన్యూయస్ ఎన్ని మినిట్స్ వచ్చిందో కూడా నేను చూడలేదు. కంటిన్యూయస్ నాన్ స్టాప్ ఇది మాట్లాడుతున్నాను. సో దట్ మాట్లాడే ముందు నాకు మధ్యలో బ్రేక్స్ వస్తాయి. దాని ఎడిటింగ్ వర్క్ లేదు యాక్చువల్‌గా. సో, ఐ హోప్ యూ కెన్ అండర్‌స్టాండ్ అండ్ ఐ విల్ బ్రింగ్ బెటర్ కంటెంట్ అండ్ బెటర్ వీడియోస్ అండ్ క్వాలిటీ వీడియోస్ నేను తీసుకొస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నాను. అండ్ తీసుకొస్తాను గూడా. అదే వర్క్‌లో ఉన్నాను. అండ్ మీకు బెస్ట్ ఇవ్వడానికి, సింపుల్‌గా చెప్పడానికి, మంచిగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి 100% నా ఎఫర్ట్స్ పెడతాను. సో, మీరు సో దట్ మీ సపోర్ట్ అనేది కంపల్సరీ నాకుండాలి. సో, వీడియోని కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ ఛానెల్ మనకి ఇంతవరకు ఎవరు చేయట్లేదు. అండ్ అండ్ యూట్యూబ్‌లో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో చేసుకుంటే మీకు ఇదే కంటెంట్. అక్కడ మీకు కొంచెం రీచ్ ఉంటది. ఎందుకు యూట్యూబ్‌లో చేస్తున్నా అంటే, ఎవరైతే మన ఛానెల్ ఇంతసేపు చూస్తున్నారంటే, ఎవరైతే మన ఛానెల్‌లో నాకు నా ఆడియన్స్, నా పీపుల్, నా ఇన్వెస్టర్స్ అనేది చాలా క్వాలిటీగా ఉంటారిక్కడ యూట్యూబ్‌లో. అదే మీరు 30 సెకండ్స్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసారంటే అక్కడ క్వాలిటీ ఉండరు. చాలా మంది స్క్రోల్ చేసుకుంటూ ఎళ్తారు. డూమ్ స్క్రోలింగ్ ఉంటది. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఇంత టైమ్స్ స్పెండ్ చేస్తున్నారంటే మీకు లెర్నింగ్ నేర్చుకుందామనే ఇంట్రెస్ట్‌తో ఉంటే మాత్రమే మీరు ఇంతవరకు చూస్తారనమాట మార్కెట్‌లో. సో, నాకు అలాంటి వాళ్ళు మాత్రమే గావాలి. సో, అందుకే చెప్తున్నాను. నాకు క్వాలిటీ ఇంపార్టెంట్ క్వాంటిటీ కన్నా. సో, నాకు క్వాలిటీ మీద ఫోకస్ చేశాను. ఇది అన్నమాట. సో, యూట్యూబ్‌లో చేయాలంటే చాలా కష్టము. సబ్‌స్క్రైబర్స్ రావడం చాలా కష్టము. సో దట్ మీరు చూస్తున్న వాళ్ళు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు మరీ మరీ చెప్తున్నానంటే, సో, మీ సపోర్ట్ నాకు 100% కావాలి. సో, నాకు కొంచెం మోటివేటెడ్ కావాలి. సో, మోటివేషన్ కావాలి. మీ కామెంట్స్ మీకు వీడియో ఎలా వచ్చింది? ఏంటి? ఇంకా కామెంట్ డౌన్ చేయండి. ఇంకా మీకేమైనా టాపిక్స్ కావాలన్నా కామెంట్ డౌన్ చేయండి. నేను కంపల్సరీ మీకు ఆహ్, మీ మెసేజ్‌కి, మీ కామెంట్‌కి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది. అది మీకోసమే ఇచ్చారు. సో, కామెంట్ బాక్స్ తీసి టైప్ చేయండి. నేను కంపల్సరీ ఆ వీడియో నెక్స్ట్ ఒస్తుంది. రాకపోతే అదే వీడియో కింద కామెంట్ చేసి పెట్టండి. ఓకేనా. సో, ఇది నేను చెప్పాల్సింది. అండ్ ఈరోజు వీడియో ఇది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.